మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గొర్రెల పంపిణీలో 1000 కోట్ల రూపాయలపైనే అక్రమాలు జరిగినట్లు ఈడీ చెప్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలపై అధికారులు కీలక ప్రకటన చేసినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 25 పైగా బ్యాంక్ పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నామని, అందులోని డబ్బుతో ఆన్లైన్ బెట్టింగులు సైతం కట్టారని తెలిపారు. స్కీమ్ డబ్బును కొందరు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ఈడీ స్పష్టం చేసినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, ఇక తెలంగాణలో గొర్రెల పంపిణీలో 1000 కోట్ల రూపాయలపైనే అక్రమాలు జరిగినట్లు ఈడీ చెప్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూర్తి ఆధారాలు కూడా సమర్పించబోతోంది. దీనికి సంబంధించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలపై అధికారులు కీలక ప్రకటన అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి సాక్ష్యాధారాలతో కూడా చెప్తూ ఉన్నారు. 25కు పైగా బ్యాంక్ పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నామని కూడా చెప్తూ ఉన్నారు. అందులోని డబ్బుతో ఆన్లైన్ బెట్టింగులు సైతం కట్టారని, స్కీమ్ డబ్బును కొందరు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి కూడా మళ్లించుకున్నారని ఈడీ స్పష్టం చేసింది. పూర్తి స్థాయి ఆధారాలతో దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే చేసింది. తెలంగాణలో గొర్రెల పంపిణీలో 1000 కోట్ల రూపాయల పైగానే అక్రమాలు జరిగినట్లుగా కూడా చెప్తోంది. గతంలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు కూడా పూర్తి ఆధారాల కోసం ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఈడీ కీలకమైనటువంటి ప్రకటన అయితే చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, 1000 కోట్ల రూపాయలపైనే అక్రమాలు జరిగినట్లుగా కూడా ఈడీ చేస్తున్నటువంటి కీలక ప్రకటన, పూర్తి ఆధారాలతో సహా ఏంటి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం ఎస్ఆర్డిఎస్ అమలులో ఆర్థిక అవకతవకలకు సంబంధించి హైదరాబాద్ జోనల్ కార్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ అయితే హైదరాబాద్ లోని 8 ప్రదేశాల్లో మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించింది. అప్పటి పశుసంవర్ధక మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్పీగా ఉన్న కళ్యాణ్ కుమార్ ప్రాంగణంతో పాటు ఈడీ దర్యాప్తులో గుర్తించబడిన మరికొంత లబ్ధిదారులు మరియు మధ్యవర్తుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే హైదరాబాద్ లోని అవినీతి శాఖ అయితే నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తును ప్రారంభించింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ శాఖ కార్యాలయం నుండి కొన్ని రికార్డులను దొంగిలించారని ఒక ఎఫ్ఐఆర్ ఆరోపించబడింది. అయితే అప్పుడు సమయం లోపల గొర్రెల యూనిట్ల సరఫరా చేసినందుకు తమకు చెల్లించవలసిన అయితే 2.1 కోట్లను డిపార్ట్మెంటల్ అసిస్టెంట్ డైరెక్టర్ కి సంబంధం లేని ఇతర శాఖలకు మళ్లించడం ద్వారా అయితే వీటిని స్వాహా చేసినట్టుగా కూడా ఆ ఫిర్యాదుదారుడైన గొర్రెల వ్యాపారి మరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అదనంగా మార్చి 2021తో ముగిసిన ఈ కార్యాలయానికి అయితే సిజిఏ యొక్క ఆడిట్ నివేదిక ఒక పథకం అమల్లో అవకతవకలు వెల్లడించింది. అయితే లబ్ధిదారులు వారికి వివరాలను నిర్వహించకపోవడం, రవాణా ఇన్వాయిస్లు చెల్లించకపోవడం, సంబంధించిన ఇన్వాయిస్లు సరిగా రికార్డులు నకిలీ ప్రయత్నాలు ఈ దాన్ని మొత్తం టోల్గా చూసుకుంటే దాంట్లో మొత్తం భారీ మొత్తంలో అవకతవకలు జరిగాయని మీడియా అధికారులు కూడా ఘోషించడం జరిగింది.